నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. అన్నదాత సుఖీభావ కింద రైతుల ఖాతాల్లో జమ అయినటువంటి ఒక డబ్బు, అదేవిధంగా పిఎం కిసాన్, ఇవి రెండు కూడా ఈరోజు ఖాతాల్లో డబ్బులు పడ్డాయి. అయితే రైతులు ఎంతగానో ఎదురు చూస్తుండగా ఈ తరుణంలో వైసీపీ ఎన్నో విమర్శలు చేస్తున్నా వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ పూర్తిగా ఖజానా ఖాళీ చేసినా సరే ఇప్పటికీ ఎటువంటి స్కీమ్ కూడా డోకా లేకుండా జరుగుతుంది. సో దీని గురించి మనతో మాట్లాడడానికి లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ నమస్తే. నమస్తే జగన్ గారు, మన వీక్షక మిత్రులకు కూడా. సో సత్యమూర్తి గారు, వాస్తవానికి రైతుల ఖాతాల్లోకి ఈరోజు అమౌంట్ జమ అయిపోయింది. అదేవిధంగా చూసుకుంటే దాదాపు 3,125 కోట్లు దాకా జమ అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 2024 ఎన్నికలు అయిపోయిన వెంటనే అసలు ఖజానా చూసుకుంటే పూర్తిగా చిల్లుపడడం కాకుండా కంప్లీట్గా అప్పుల్లో కూరుకుపోయి దాదాపు 30,000 వెనక్కి వెళ్ళిపోయాం. అప్పుడు పెన్షన్కి సంబంధించి దాదాపు ఒకేసారి 3,000ది 4,000 రూపాయలు చేయడం కావచ్చు, ప్లస్ 3 నెలల ఏరియస్ కావచ్చు, అంటే దాదాపు 7,000 రూపాయలు ఎలా ఇచ్చారో మనం చూసాం. ఇక ఏమీ చేయలేడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అనుకునే అక్కడ జగన్మోహన్ రెడ్డి పూర్తి ఖజానాన్ని ఖాళీ చేసి పెట్టాడు. కానీ ఎలా జరుగుతుంది సార్ ఇంత ఏమంటారు స్కీములు కావచ్చు ఎక్కడ ఆకుండా జరుగుతున్నాయంటే ఎలా చూడాలంటారు దీన్ని? అంటే మామూలుగా 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి అప్పు తీసుకొచ్చి నేను ఇచ్చా అని చెప్పుకోవటం. రెండోది కొంచెం కష్టసాధ్యమైన విషయం ఏంటంటే గవర్నమెంట్కి ఇన్కమ్ వచ్చేలాగా చేసి వెల్ఫేర్ ఇవ్వటం. రెండోది చంద్రబాబు నాయుడు విధానం, మొదటిది జగన్మోహన్ రెడ్డి విధానం. ఉన్నదాన్ని కాచేసి మొత్తం అంతా ఖాళీ చేసేసి గప్చిప్పున కూర్చుందాం అనే వైఖరి నైజం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి అట్లా కాదు కదా, దట్ ఈజ్ నాట్ అడ్మినిస్ట్రేషన్. పరిపాలనా వ్యవహారాలు అంటే అక్కడ ఉన్నది ఖర్చు పెట్టుకొని కూర్చోవటం కాదు, భవిష్యత్తు ఎట్లా ఉండాలో ఊహించుకోవాలి, ఆలోచించుకోవాలి, భవిష్యత్తు మెరుగ్గా ఉండటానికి ప్రణాళికలు వేసుకోవాలి. అది ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నది. ఇక్కడ మన రైతుల కోసం అని చెప్పి ఇది పెట్టుబడి సహాయం. పంట వేసుకోవటానికి ముందు కొంత సహాయం చేస్తే వాళ్ళకి విత్తనాలకు లేకపోతే కూలీలకి ఇవ్వటానికో కొంత ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఈ అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని టేకప్ చేశాడు. టేకప్ చేసిన తర్వాత అంటే ఇప్పటివరకు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 సీజన్లు అయిపోయినాయి. ఇది 4వ సీజన్. ఈ 4వ సీజన్కి డబ్బులు ఇస్తున్నారు. ఆ సాక్షి పేపర్లో రాస్తాడు, చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రణాళికలో చెప్పాడు 3 సంవత్సరాల నుంచి అన్నదాత సుఖీభావ ఇవ్వట్లేదు, అసలు అన్నదాత సుఖీభావ ప్రామిస్ని చంద్రబాబు నాయుడు మర్చిపోయాడు, చంద్రబాబు నాయుడు 20,000 ఇస్తా అన్నాడు, 20,000 అతను రాసిన విధానం చెప్తున్నాం, కేంద్రం ఇచ్చే డబ్బులు కాకుండా 20,000 ఇస్తా అన్నాడు, కానీ కేంద్రం డబ్బులతో కలిపి 20,000 ఇస్తున్నాడు. పైన ఏం చెప్పాడు, 3 ఏళ్ళ నుంచి రావట్లేదని చెప్పాడు. అదే వార్తలో కొంచెం కిందకి రాగానే ఏం చెప్పాడు, కేంద్ర ప్రభుత్వం డబ్బులతో కలిపిస్తున్నాడు అని చెప్పాడు. అంటే ఇస్తున్నాడు అని చెప్పేసి ఒప్పేసుకున్నాడు, పైన ఏమో ఇవ్వడం లేదా. అంటే ఆ సాక్షి పేపర్లో పనిచేసే జర్నలిస్ట్కి వాళ్ళకి ఎంత అబద్ధాలు చెప్పి నువ్వు ఈ అబద్ధమే రాయాలి నువ్వు అని చెప్పినా కానీ ఆడి చేతుల్లో నుంచి నిజం వస్తున్నది. 3 సంవత్సరాలు ఎగ్గొట్టాడు అని పెట్టాడు, కిందేమో మొత్తం 3 సంవత్సరాలు ఎగ్గొట్టేశాడు అని పైన రాసుకుంటూ వచ్చి కేంద్రం ఇచ్చే డబ్బులు కాకుండా 20,000 ఇస్తా అన్నాడు, కానీ ఇప్పుడు కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి 20,000 ఇస్తున్నాడు అని రాసుకున్నాడు.
ఇంకా కిందకు వచ్చిన తర్వాత అదే వార్తలో ఆ, మేము ఉన్నప్పుడు 58 లక్షల మందికి ఇచ్చాం రైతులకి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి 48 లక్షల మందికే ఇస్తున్నాడు, 10 లక్షల మంది కోత పెట్టాడు అన్నాడు. అంటే నీకు అన్నదాత సుఖీభవ మీద ఎంత దుష్ప్రచారం చేయాలని ఈ జగన్మోహన్ రెడ్డి తహతహలాడుతున్నాడో అది చెప్పటానికే నేను ఈ సాక్షి వార్త గురించి ఇంత ఎలాబరేట్గా చెప్పా. ఇది రాయటానికి, ఆ హెడ్డింగ్ పెట్టడానికి, పైన రాలేదని రాయటానికి, కింద వచ్చిందని రాయటానికి, చివరిలో 10 లక్షల మందిని కట్ చేశారని రాయటానికి కొంచెం సిగ్గు ఉండాలి. సిగ్గు అనే ఒక పదార్థం ఉంటుంది, ఆ పదార్థం కొంచెం ఉండాలి, ఇంతన్నా ఉండాలి. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇన్స్టాల్మెంటు 2025 ఆగస్టు 2వ తారీఖు ఇచ్చారు. ఆ తర్వాత సెకండ్ ఇన్స్టాల్మెంటు 2025 నవంబర్ 19ని ఇచ్చారు. థర్డ్ ఇన్స్టాల్మెంటు 2026 మార్చి 13ని ఇచ్చారు. ఫోర్త్ ఇన్స్టాల్మెంటు ఇవాళ ఇచ్చారు. డేట్లు కూడా చెప్పాగా. నీకు 3,000 కోట్ల పైన ప్రతిసారి 3,000 కోట్ల పైన ఇస్తూనే ఉన్నారుగా. రైతు ఖాతాలో పడిపోతున్నాయిగా. పిఎం కిసాన్తో కలిపి 20,000 ఇస్తానని చెప్పాడు చంద్రబాబు నాయుడు. కావాలంటే మీరు రికార్డులు వెరిఫై చేసుకోండి. కేంద్రం సాయం ఇస్తున్నదే, ఆ సాయం కలిపి 20,000 ఇస్తామని. జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు తెలుసా? మీరు మర్చిపోయి ఉంటారు, అంటే చాలా కాలం అయింది కదా. జగన్మోహన్ రెడ్డి దిగిపోయి 2 ఏళ్ళు అయిపోయింది కదా. ఈ లోపల చాలా ఇష్యూస్ వచ్చేసినాయి కదా. ఈ కమ్మ కాపు తగాదాలు, ఈ జగన్మోహన్ రెడ్డి మీద వచ్చిన కుంభకోణాలు, ఇవన్నీ చాలా వచ్చినాయి కాబట్టి కొంచెం మీరు కూడా మర్చిపోయి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి 15,000 ఇస్తా అన్నాడు, 13,500 ఇచ్చాడు. మిగిలినవి ఏమయ్యా అని అడిగారు. ఖుష్ కాకి అన్నాడు. ఆ 13,500 కూడా కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి, ఓకే, కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి 13,500 ఇచ్చాడు. అంటే ఏంటి? నువ్వు ఎంత మోసం చేసావు? ఇదే కాదు, నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత ఇంప్లిమెంట్ చేసావు. అంటే ఒక ఫస్ట్ సంవత్సరం ఎగ్గొట్టావు, ఆ తర్వాత కరోనా అని 2 ఏళ్ళు ఎగ్గొట్టావు. మొత్తం ఎన్నిసార్లు ఇచ్చావు? నువ్వు 2 సార్లు ఇచ్చి నీ 5 సంవత్సరాల కాలంలో నేను 58 లక్షల మందికి ఇచ్చా, 98 లక్షల మందికి ఇచ్చా. అంటే పచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ సూపర్ 6 సూపర్ 7 ఏదో తెలీదు, సూపర్ 6 తెలీదు, సూపర్ 7 తెలీదు, దాదాపు 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు అయిపోతున్నా తెలీదు నీకు. అంటే పొలిటికల్గా నువ్వు ఒక ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలి అంటే నీ బుర్రలో గుజ్జుండాలి, నీకు తెలివితేటలు ఉండాలి, నీకు ఒక థింక్ ట్యాంక్ ఉండాలి, నీకు చక్కగా అడ్వైజ్ చేసే అడ్వైజర్లు ఉండాలి. ఇవన్నీ లేకుండా నా కోడి బుర్రనే ప్రతి చోట వాడతాను అంటే ఇట్టుంటుంది. 10 లక్షల మంది రైతుల్ని కట్ చేశారు అని చెప్పావు కదా. నీకు మామూలుగా ఏ ఊళ్ళో అయినా సరే 2 రైతులకి కట్ చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? గ్రామ సభలో రచ్చ రంబోలా చేస్తారా? చేయరా? ఇద్దరు ఒక ఈవెన్ ఒకళ్ళకి ఆపినా కానీ ఆ రైతు వచ్చి గొడవ చేస్తాడు, చేయడా? ఎక్కడైనా గొడవలు జరిగినట్టు సాక్షి పేపర్లో వార్తలు ఏమైనా వచ్చినాయా? గ్రామ సభలో మాకు అన్నదాత సుఖీభవ ఇస్తానన్నారు, మాకు ఇదిగో 2 ఎకరాల పొలం ఉంది, మాకు అన్నదాత సుఖీభవ పట్టలేదు, ఎందుకు పట్టలేదు, మాకు ఎందుకు తీసేశారు, మా జగన్ అన్న ఇచ్చాడు, నువ్వెందుకు తీసేసావు అని అడగరా?
అటువంటి వార్త ఏదన్నా రాసావా నువ్వు? లేదు సార్, వీళ్ళ దగ్గర ఒకటే స్క్రిప్ట్ ఉండదా సార్? 2-3 రకాలు ఉంటాయి. ఎందుకంటే జస్ట్ నిన్న నేను చూసుకుంటే ఓ దగ్గర 7 లక్షల రైతులకి మోసం చేశారని చెప్పిన, ఇప్పుడు వచ్చేసరికి 10 లక్షల పెంచుతారు, రేపు 12 ఏమో చెప్తారు. అంటే ఒకటే స్క్రిప్ట్ ఉండదు అసలు. వాళ్ళు ఏంటంటే మామూలుగా చిన్నప్పుడు నేను పరీక్ష రాసేటప్పుడు నా దగ్గర చూసి 2-3 నా వెనక బెంచ్ వాళ్ళు రాసేవాళ్ళు. వాడు నేను 12 అనే అంకె వేసాను అనుకో, 12 అనే అంకె వేస్తే వాడు కాపీ కొట్టినట్టు అవుతుందని వాడు 13 వేసేవాడు వెనకోడు. అది తప్పు సమాధానం కదా. ఆ విషయం వాడికి తెలియదు. ఈయన ఎదురుగా ఉన్న అతను 12 అని వేసాడు, నేను 12 అని వేస్తే అందులో కాపీ కొట్టాను అనుకుంటారని ఆడు 13 వేసేవాడు, వాడు ఫెయిల్ అయ్యేవాడు. ఇదే గోల. ఇట్లా ఉంటారు. అంటే వైసీపీ వాళ్ళు అంటే అరే కరెక్ట్ ఆన్సర్ అది 12, నువ్వు 12 రాయాలి కదా. నువ్వు ఏది రాసినా నువ్వు ఎదుటి ఇటు చూసి ఆయన 12 వేసాడు మనం 13 వేద్దాం అంటే తప్పు అవుతుంది, కొట్టేస్తారు, నీకు తప్పుతావు, ఫెయిల్ అవుతావు. ఇప్పుడు జరుగుతున్నది కూడా ఈ మొత్తం టోటల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవుతున్న దానికి కారణం ఇది. సో దుర్గా కుమార్ గారు, గతంలో మనం చూసుకుంటే వైసీపీ హయాంలో రైతులు ఎలా ఉన్నారు అని చెప్పేసి అంటే ఖచ్చితంగా క్రాప్ హాలిడే ప్రకటించినటువంటి ఒక రోజులు మనం చూసాం. కొన్ని నెలల పాటు క్రాప్ హాలిడేలు కూడా చూస్తూ వస్తున్నాం. కానీ రైతుల గురించి ఇప్పుడు మాట్లాడితే అందరూ కూడా గతంలో 5 ఏళ్ళు ఏదైతే జరిగిందో అది మర్చిపోయారని చెప్పేసి అనుకుంటున్నాడా జగన్మోహన్ రెడ్డి? అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలన్నా ఒక స్పష్టమైన అభిప్రాయం ఉందండి. ఏంటంటే మనం ఎటువంటి హామీలు ఇచ్చినా వాళ్ళు బుట్టలో పడిపోతారు, ఓట్లు వేసేస్తారు. కాబట్టి వీళ్ళ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మహా అయితే కులాల మధ్యలో కుంపట్లు పెడితే అయిపోద్ది. ప్రశాంత్ కిషోర్ చెప్పెళ్ళిన బ్రహ్మసూత్రం ఉంది కదా, అది బ్రహ్మాస్త్రం. ఇలాంటివి చెప్పొచ్చు. రెండోది, వీళ్ళకి ఒక రాజధాని ఉండాలని కానీ, దానికి ఒక మంచి పేరు ఉండాలి కానీ, ఒక చారిత్రక ప్రదేశంగా ఉండాలని కూడా ఆయనకేమి లేదు. ఒక హేళన, ఒక రాజధాని అంటే హేళన. 3 రాజధానులు అంటాడు, 6 రాజధానులు అంటాడు, లేకపోతే మావి గన్ అంటాడు, లేకపోతే ఇంకొక గన్ అంటాడు, ఏదో ఒకటి. అంటే వాళ్ళని ఒక ప్రజలుగా ఆయన భావించట్లా. వాళ్ళు ఒక అంటే అడవిలో ఉండే టైప్ వాళ్ళు. నేను చాలా పెద్ద మేధావిని, ఎందుకంటే వీళ్ళని నేను క్విడ్ ప్రోకో అనే ఒక స్కీమ్ ద్వారా వాళ్ళకి నొప్పి తెలవకుండా రక్తాన్ని మొత్తం పిండేశాను. అయినా కూడా వాళ్ళు మళ్ళీ నన్ను 2019లో కూడా నన్ను చీఫ్ మినిస్టర్గా గెలిపించారు. అంటే వీళ్ళకి స్పర్శ లేదు, జ్ఞానం లేదు. స్పర్శ జ్ఞానం లేని వ్యక్తులతో ఎట్లా ఆడుకున్నా కూడా ఏమీ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి ఎటువంటి జిమ్మిక్కులైనా చేయొచ్చు అనేది అతని ఉద్దేశం. రైతులకే కనుక నిజంగా అతను మంచిగా చేస్తుంటే, మొన్న 2024లో అన్ని వర్గాలతో పాటు రైతులు కూడా గట్టిగా దెబ్బ కొట్టబట్టే కదా అతను ఆ పరిస్థితికి వెళ్ళింది. వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. అదేంటున్నా, ప్రతి గ్రామంలో సచిమూర్తి గారు ఇందాక చెప్పాడు సారా, గ్రామంలో 2000 మంది రైతులు ఉంటే 999 మందికి ఇచ్చి ఒక్కడికి ఇవ్వకపోతే కూడా అతను వచ్చి ఖచ్చితంగా, ఎందుకంటే కడుపు మండిపోద్ది, అందరికి ఇచ్చిన ఆ పట్ల ఎందుకు ఈ వివక్ష చూపించింది ప్రభుత్వం అని. అంతేగాని అదేదో సాంకేతిక పరంగానో లోపం ఏదో జరిగింది అనుకోడు, వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేశారన్న భావన కలుగుతుంది. అందువల్ల అడుగుతాడు. అది వాస్తవం కూడా. ఆ విఆర్ఓ కానీ అక్కడ ఎంఆర్ఓ కానీ సమర్థించుకోలేరు, ఇచ్చినట్టు చూపించమంటాడు. తెలుగు ఊళ్ళల్లో చాలా తెలివి ఎక్కువ ఉంటుందండి. అధికారులు కూడా సమాధానాలు చెప్పలేరు కూడా, వాళ్ళకి కమ్యూనికేషన్ కూడా ఎక్కువ ఉంటుంది, కూర్చొని మాట్లాడతారు. కాబట్టి అతను ఏమనుకుంటున్నాడంటే, రైతులకి ఎటువంటిదైనా కానీ మనం మేనేజ్ చేయొచ్చు. అది 13,500 ఇచ్చి కూడా, అది కూడా కేంద్రం ఇచ్చిన భాగంతో కలిపిచ్చి కూడా నేనేదో పెద్ద ఎక్కువ ఇచ్చాను, ఎక్కువ మంది రైతులకి ఇచ్చానని చెప్పినట్టు ఉంటుంది. ఇప్పుడు ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు ఒక ప్రభుత్వంలో అంతర్భాగం అనే ఒక బాధ్యత ఉంది వీళ్ళకి. అంతే తప్ప రైతులు వేరు మేము వేరు అనుకోవట్లేదు వాళ్ళు. రైతు సంక్షేమమే ఈ ప్రభుత్వానికి శ్రీరామ రక్ష అనేది గట్టిగా నమ్మారు వీళ్ళు. అందుకే చీఫ్ మినిస్టర్గా ఇవాళ లింగంగుంట్ల, చిలకలూరుపేట నియోజకవర్గంలో లింగంగుంట్లకి వెళ్ళి
స్వయంగా ఆయన కూడా పాల్గొంటున్నాడు కదా. అట్లాగే పెన్షన్లు కూడా ప్రతి నెల ఇస్తున్నాడు. ఏదో మీకు పడిపోతానే అని కాదు, వ్యక్తిగతమైనటువంటి ఆదరణ చూపిస్తున్నాడు. నేను వచ్చి ఎవరో ఇంటికి వెళ్ళి కూర్చుని ఏదో ఒక లబ్ధిదారి ఇంట్లో టీ తాగటం, టిఫిన్ చేయటం, భోజనం చేయటం, వాళ్ళ యోగక్షేమాలు అడగటం, ఆ కుటుంబానికి కావాల్సినటువంటి బాధ్యతలు ఏమి ఉంటే ఆయా అధికారులకు అప్పచెప్పటం, ఏదైనా సహాయం ప్రభుత్వం తరపున. మొన్న కూడా ఒక పెద్ద ఆయన్ని అక్కడ కలిసినప్పుడు కూడా ఆయనకి ఇల్లు కట్టించండి అని చెప్పాడు. 96 ఏళ్లలో కూడా సైకిల్ వేసుకుని తిరుగుతా ఎంత ఆనందంగా వచ్చి ఒక ముఖ్యమంత్రిని కలిశాడని అనుకోవట్లే ఆయన. నా కుటుంబ సభ్యుడిని నేను ఇన్నాళ్ళ నుంచో కలవలేకపోయాను, ఇవాళ కలిశానన్న ఆనందం, అది ఆ హ్యూమన్ టచ్, మానవత స్పర్శ అనేది ఉండాలి అక్కడ. అంతేగాని నేను ఎక్కడో ప్యాలెస్లో నుంచుని కూర్చుంటాను, బటన్ నొక్కుతాను అంటే, నువ్వు డబ్బులు విమానం మీద ఇసిరేసింది చేతికి ఇంటికి వెళ్ళి చేతిలో పెట్టి నమస్కారం చేసి ఇచ్చిన మర్యాదకి ఎంత తేడా ఉంటుంది. నువ్వు ఎదజల్లొచ్చు విమానం మీద నుంచి, దొరికినాడికి దొరికితే దొరకనాడికి దొరికితే అది ఆడ అదృష్టం అనుకుందాం. అది ఆ మనిషి యొక్క ఒక వ్యక్తిత్వం అనేది. అంటే జనాలకి పడేసే కదా నా పని అయిపోయింది, ఈయన అట్ట అనుకోవట్లేదు. నేను ఇచ్చేది ఏదో తీసుకెళ్ళి నా డబ్బులు కాదయ్యి, ప్రజల డబ్బులు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తున్నప్పుడు నేను మర్యాదపూర్వకంగా వ్యక్తిగతంగా ఏదో ఒక గ్రామంలో నేను వెళ్ళి కలిసి ఇస్తే నాకు ఆ తృప్తి వేరు. తర్వాత వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్, ఈ డబ్బులు ఏ రకంగా ఉపయోగించుకుంటున్నారు, ఇంకా ఏమైనా ఆర్థిక పథకాలు ఏమైనా పెట్టాలా అనే ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నాడు. అట్లా పిల్లల ఉద్యోగాలకు సంబంధించినంత వరకు వీళ్ళకి ఉపాధి ఉందా, లేకపోతే ఇంట్లో గృహిణులకి సరిపోను ఆదాయం వస్తుందా, లేకపోతే ఎట్లా పెంచాలి, వాళ్ళకి సరైన ఇళ్ళు పోషణ బాగుందా లేదా, ఇట్లాంటి అనేక అంశాలను పరిశీలిస్తున్నాడు. అంతేగాని ఏదో వెళ్ళిపోయి ఫోటోలు కెమెరా అయిపోయిందా, ఫోటో తీసేశారు, అప్పుడు వెళ్ళాడు కదా ఈయన ఓదార్పు యాత్రని వెళ్ళటం, ఎదురుగా కూర్చోబెట్టుకోవటం, ఆ ఫోటో తీసేశారనుకోండి సాక్షి పేపర్ వాళ్ళు, ఇక ఓదార్పు లేదు ఏం లేదు, వెళ్ళేసి వెళ్ళిపోవటమే. ఆడి దోవాడిదే ఈడి దోవిదే. అది చెప్పాడు కదా అప్పట్లో, ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనందరం కలిసి అమరావతి నిర్మాణం చేద్దామంటే నమ్మి ఓట్లు వేసినందుకు, అసలు ముందు నా ప్యాలెస్కి వెళ్ళే దోవలో ప్రభుత్వ స్థలాల్లో మాత్రం గుడిసెలు ఎందుకు ఉండాలి? గుడిసెలు కాదు, సెమీ పక్కా ఇళ్ళు ఉన్నాయి అక్కడ 20-30 ఏళ్ళ నుంచి. వాళ్ళ దురదృష్టం ఏంటంటే ఇతను అక్కడ స్థలం కొనుక్కోవటం ఆ ఊరిలో, తాడేపల్లి ప్యాలెస్. నేను అంతకుముందు వెళ్ళి చూసా, చక్కగా ఎన్నాళ్ళ నుంచో చక్కగా పిచ్చిగూళ్ళలాగా పిల్లల్ని పెంచుకుంటున్నారు, చదివించుకుంటున్నారు, తరాలు మారుతున్నాయి, వాళ్ళని ఎవరు డిస్టర్బ్ చేయలే. ఈయన వచ్చాడు, వాళ్ళ కర్మ, రాక్షసుడు కనుక అక్కడ నివాసం పెట్టుకుంటే కనుక ఊరిని భక్షించినట్టు. ఇటువంటి వ్యక్తికి రైతుల గురించిన ఆవేదన ఏముంటుందండి? ఇవాళ 49 లక్షల మంది, 47 లక్షల మంది దాకా ఇచ్చారు. తర్వాత ROR పట్టాలని రిజర్వ్ ఫారెస్ట్కి సంబంధించినటువంటి భూములు చేసుకునే రైతులకు కూడా హక్కుదారులుగా భావించి వాళ్ళకు కూడా 1,16,000 మందికి ఇచ్చారు. అట్లా ఇప్పుడు అటవీ భూమి ప్రభుత్వాందే కాబట్టి వీళ్ళకి ఇవ్వక్కర్లేదు అనేది కాదు కదా. వాళ్ళు అటవీ భూమిలో చేసినా కూడా ఇవాళ రేపు వ్యవసాయం గిట్టుబాటుగా లేదు, ప్రభుత్వం నుంచి ఎంతో కొంత మనం మద్దతు ఇవ్వాలి. అట్లా అన్ని రకాల రైతుల్ని కూడా కాసుకుని వాళ్ళ యోగక్షేమాలని, తర్వాత ప్రభుత్వం ఇస్తున్న 2,000 ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం PM కిసాన్ కింద, వీళ్ళు ఒక 5,000 ఇస్తున్నారు. 3 విడతల కింద 23 ఏళ్ళు 21, ఆ చివరప్పుడు ఒక 6,000 ఇస్తారు. ఇప్పుడేమో 2 ఏళ్ళు 14, 6, అట్లా 20,000 అయితే గౌరవంగా ముట్టి చెబుతున్నారు. అంతే తప్ప ఏదో అక్కడి నుంచి వచ్చిన దానికి మసిపూసి మారేడుకాయ చేసి మేమే మొత్తం ఇచ్చామన్న ప్రొజెక్షన్ చేశారు 13,500 కూడా. అందులో కేంద్ర సహాయం ఉంది. కాకపోతే ఆ రోజు బీజేపీ వాళ్ళు కూడా చెప్పాలి అసలు ఇందులోకి మా ఇది ఉందని. ఇప్పుడు తెలంగాణలో కిషన్ రెడ్డి చెప్తున్నాడు ప్రతి అంశంలో, పథకంలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది ఇంత, మేము ఇస్తున్నది ఇంత అని. ఆ రోజున అంత పట్టించుకోవాలి ఎవరు కూడా. దీంతో తను చెప్పుకున్న దానికి పేపర్లో అడ్వర్టైజ్మెంట్లే వేసుకున్న తర్వాత అప్పుడు పంపించారు ఈ అడ్వర్టైజ్మెంట్ని, ఢిల్లీ పంపించారు. అయ్యా మీరు ఇస్తున్న నిధులు కూడా జగన్మోహన్ రెడ్డి తన సొంత ఖాతాలో వేసుకుని అదిగో పేపర్లో, తన సొంత పేపర్లో ఇట్లా ప్రచారం చేసుకుంటున్నప్పుడు వార్నింగ్ ఇచ్చారు, జాగ్రత్త, ఇట్లాంటివి చేస్తే మేము సహించం, మేము ఇచ్చే నిధులు కట్ చేస్తామని. కాబట్టి కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి ఉండేది ఏంటంటే, ఇక్కడ ఇదొక కుటుంబం, వీళ్ళంతా మన కుటుంబ సభ్యులు అనే ఒక బాధ్యతతో చేస్తున్నారు. అతనేంటి ఎవరైనా పర్వాలేదు నేను రక్తం పీల్చుకోవటానికి అన్నట్టు. ఇప్పుడు వాళ్ళ సొంత ప్రభుత్వంలో మద్యం పాలసీలో ఓడిపోవటానికి కారణమే మా మద్యం విధానం అని సొంత మంత్రులు చెప్పారు కదా, శ్రేయభిలాషులు చెప్పారు, ఉండవెళ్ళి అరుణ్ కుమార్ లాంటి వాడు కూడా. ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటంటే, ఇదేమో రక్తాన్ని
ఎక్కిస్తుంది. మీరు బలహీన పడకూడదు, ఐసీలో ఉన్నటువంటి ఒక ఆంధ్రాని బతికించుకుంటారు. బతికిష్టమే కాదు, ఆరోగ్యంగా ఉండాలి మనందరం, మీరు మేము అని. అది అట్ట కాదు, మీ రక్తాన్ని నే పీల్చుకుంటాను జలగలాగా, నే బాగుంటాను, మీరేమైనా పర్వాలేదు. సో సత్యమూర్తి గారు, వాస్తవానికి రైతులు అనగానే మనకి ముందుగా ఆంధ్రప్రదేశ్లో గుర్తొచ్చేది అమరావతి రైతులు. దాదాపు 1631 రోజులు వాళ్ళు నిరసనలు కావచ్చు ఇవన్నీ చేస్తే కనీసం కౌలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. కొన్నిసార్లు కౌలు ఇచ్చినా సరే అది హైకోర్టుకి వెళ్ళి మరి తెచ్చుకున్నటువంటి ఇలాంటి వాళ్ళ నిజంగా రైతుల గురించి కావచ్చు, లేదంటే మనకు వారి పత్రికలో కావచ్చు, వాళ్ళ ఛానల్లో కావచ్చు, రైతుల గురించి మాట్లాడే హక్కు వీళ్ళకు ఉందా లేదంటే ఏం చెప్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్క రైతులకే ఉంది, అందరికీ అన్యాయం చేశాడు కదా. అందరికీ అన్యాయం చేయటం, అన్ని సామాజిక వర్గాల మీద దాడులు చేయటం, దాంతోనే కదా ప్రజలు తిరుగుబాటు చేసి 11 సీట్లలో కూర్చోబెట్టారు. జగన్మోహన్ రెడ్డి అతని పాలనలో రైతుల్ని పట్టించుకున్న దాఖలాలు ఎప్పుడూ లేవు, ఏ రైతుని కూడా. మీరు అమరావతి రైతుల గురించి చెప్పారు. అమరావతి రైతులు అంటే జగన్మోహన్ రెడ్డికి ద్వేషం. ఎందుకు ద్వేషం? చంద్రబాబు నాయుడు అడగంగానే మీరు 30,000 ఎకరాలు ఇచ్చేస్తారా, అట్టెట్టిస్తారు, నేను అడిగితే ఇవ్వరే. నిజంగా కూడా జగన్ అడిగితే 1 ఇంచు భూమి ఇవ్వాలి ఎవరు. ఇది నేషనల్ హైవే అంటే భూమి ఇవ్వండి అంటే నీకు ఇస్తే నువ్వు కొట్టేస్తావు, నీకు ఇవ్వమని చెప్పారు. నేషనల్ హైవేలు కూడా వేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అంటే అతని క్రెడిబిలిటీ అట్లా ఉంది. మనం ఏం చేస్తాం దానికి? చంద్రబాబు నాయుడు అడిగితే నీకు 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులు, మరి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇవ్వలేదు? జగన్మోహన్ రెడ్డి ఇవ్వకపోతే లాక్కుంటున్నాడు కదా సార్. లాక్కోవడం కాదు, మామూలుగా ఇవ్వాలి కదా. అందుకని జగన్మోహన్ రెడ్డికి అమరావతి రైతులు అంటే కచ్చ. అసలు వీళ్ళని మనం బతకనివ్వకూడదని చెప్పి ప్రయత్నం చేశాడు కదా. రకరకాల ఇది చేశాడు. ఆడవాళ్ళని కూడా చూడకుండా కొట్టించాడు కదా పోలీసులతోటి. భయంకరమైన టార్చర్ పెట్టాడు. మీకు కౌలు కావాలండి అంటే నేనెందుకు ఇవ్వాలి? చంద్రబాబు నాయుడు చెప్పిన దానికి నేనెందుకు ఇవ్వాలని అడిగాడు. నువ్వేంటి చంద్రబాబు నాయుడు ఏంటి? గవర్నమెంట్ కదా. గవర్నమెంట్ నీకు ఒక అగ్రిమెంట్ ఇస్తే నువ్వు ఇవ్వాలి కదా. నువ్వు కర్మగాలి, నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు కదా. నేను ఇవ్వను అన్నాడు. అక్కడ కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్ళి మాకు కౌలు ఇవ్వట్లేదండి, మళ్ళా సిఆర్డీఏ అగ్రిమెంట్ ప్రకారం మాకు వార్షిక కౌలు ఇవ్వాలి, ఈ జగన్మోహన్ రెడ్డి ఇవ్వట్లేదు అంటే కోర్టు లేదు నేను చెప్తున్నా తెచ్చుకోకుండా అని కోర్టు చెప్పినా ఇవ్వాల. మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేస్తే, కోర్టు ధిక్కరణ కేసులు వేస్తే అప్పుడు ఇస్తాంలేండి, ఇప్పుడు డబ్బులు ఇవ్వండి మా దగ్గర, డబ్బులు రాగానే ఫస్ట్ వీళ్ళకే ఇస్తామండి అని హామీ పడి ఆ తర్వాత ఎప్పుడో అడ్జస్ట్ చేశారు. అంటే రైతుల పట్ల మాకు కన్సర్న్ ఉంది అని చెప్పే ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన పని అది. అమరావతి రైతులకి కౌలు కూడా ఎగ్గొడదామని ప్లాన్ చేస్తే కోర్టు బూతులు తిడితే ఇచ్చాడు. వెళ్తూ 1 సంవత్సరంది బాకీ పెట్టే పోయాడు. అంటే రైతుల పట్ల కన్సర్న్ అనేది అది ఉండాలి. ఎందుకు ఉండాలి? ఆ రైతు లేకపోతే మనం లేము. ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం గ్రామాల మీద ఆధారపడింది, వ్యవసాయం మీద ఆధారపడింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మీద ఆధారపడి దేశ ఆర్థిక వ్యవస్థ ఉంది. ఇవి బేసిక్స్ కదా. ఈ బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా రైతుల్ని చాలా హీనంగా నీచంగా చేసి మొన్న ఎవరో ఆక్వా రైతులు వస్తే వాళ్ళందరినీ ఎదురుగా కూర్చోబెట్టుకొని చెప్తూ ఉన్నాడు, నేను మీకు కరెంటు ఛార్జీలు తగ్గించాను కదా అని చెబుతున్నాడు. వాళ్ళకి తెలుసు వాస్తవం, 3 సార్లు పెంచాడు. వాళ్ళు ఏదో మొహమాటానికి తలకాయ ఊపారు. నేను ఆక్వా ఫీడ్ తగ్గించాను, రేటు తగ్గించాను, చంద్రబాబు నాయుడు తగ్గించలేకపోతున్నాడు అన్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆక్వా ఫీడ్ రేటు 3 సార్లు పెరిగింది. 3 సార్లు వాళ్ళు వెళ్ళి అయ్యా ఫీడ్ రేటు పెరుగుతున్నదయ్యా తగ్గించు అంటే
ఫీడ్ రేటు మీరు మీరు అమ్ముకోవట్లా, మీరు లాభాలు వస్తే మాకేమైనా ఇస్తున్నారా అన్న తరహాలో ప్రవర్తించారు. అంతే తప్ప ఆక్వా రైతులను ఆదుకోవాలి అన్న ఉద్దేశం ఏమాత్రం లేదు. అటువంటిది మొన్న ఆక్వా రైతులను పిలుచుకొని నేను బాగా చేశా కదా అని చెప్పుకునే పరిస్థితి. మొత్తం క్రాప్ హాలిడేలు ఇవ్వడం, క్రాప్ హాలిడే, వరి రైతులు క్రాప్ హాలిడే ఇవ్వడం అనేది అలా ఎప్పుడు చరిత్రలో జరగల. జగన్మోహన్ రెడ్డి ఆ ఘనతను సాధించాడు. అంటే రైతు పట్ల ఏమాత్రం కన్సర్న్ లేకుండా మీకు ఆ రైతు భరోసా కేంద్రాలని పెట్టాడు. రైతు భరోసా కేంద్రాలని పెట్టంగానే అందరూ ఏమనుకున్నారంటే, అమ్మ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా కేంద్రాలు పెడుతున్నాడు ప్రతి ఊళ్ళో, ఇది ఆయన ఆలోచన కాబట్టి, ఆయన స్కీమ్ కాబట్టి బాగుంటుంది, బాగా ఇంప్లిమెంట్ చేస్తాడు అని చెప్పి ఎగబడి అందరూ రైతు భరోసా కేంద్రాలకి వాళ్ళ ఇళ్ళు ఇచ్చారు. ఇళ్ళు, షాపులు అన్నీ ఏముంటే అవి ఇచ్చారు. మొత్తం అన్నీ తీసుకున్నారు. పైన బ్లూ రంగు వాళ్ళ చండాలమైన రంగు అది వేస్తారు కదా, అది వేసేసారు మొత్తం. ఇంకేంది, ఇక జగనన్న మనకి నెల నెల అద్దిస్తాడు, సూపరు, గవర్నమెంట్ అద్దె కదా, కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ బిల్లు పెట్టినా ఇస్తారు అని రకరకాల ప్లాన్లు వేసుకొని అద్దెకి ఇచ్చారు. అంతే బోర్డు పెట్టారు. మళ్ళీ వాళ్ళకి అద్దె ఇవ్వడానికి ఎవడు రాలా రైతు భరోసా కేంద్రాలు. వాళ్ళు గోల పెట్టారు, ఇదేనా నువ్వు మా పార్టీ వాడివి, నువ్వు మా ముఖ్యమంత్రి అయ్యావని చెప్పి మేము మా ఇళ్ళు ఇస్తే నీకు రైతు భరోసా కేంద్రాలకి అద్దెకి, నువ్వు మాకు అద్దె కూడా ఇవ్వవేంటని చెప్పి గోల చేశారు. కొంతమంది తాళాలు కూడా వేసుకొని వెళ్ళిపోయారు. తాళాలు వేసుకొని రైతు భరోసా కేంద్రం లేదు, ఏం లేదు, అంత చండాలంగా ఈ రంగు వేశారు. ఇప్పుడు నేను మళ్ళీ ఇల్లు ఎవరికైనా అద్దెకి ఇవ్వాలంటే ఈ రంగు తుడపాలి, ఈ రంగు ఉంటే ఎవడు రాడు కదా అని రైతులు గగ్గోలు పెట్టారు. రైతు ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళు అంటే వైసీపీ నాయకుల్నే ఏడిపించాడు. నేను చెప్తున్న పాయింట్ అది. ఇంకా రైతు భరోసా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసి 9 నెలల పాటు డబ్బులు ఇవ్వాలి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వచ్చి నేను రైతుల్ని నేనే ఆదుకుంటా అని చెప్తాడు. 9 నెలలు ఇవ్వాల. ఇప్పుడు 9 నిమిషాలలో డబ్బులు పడుతున్నాయి. 9 నిమిషాల్లో జస్ట్ నీకు ఆడ వచ్చి కాంటా వేయంగానే వేశారు, అదంతా చూశారు, ఇచ్చారు అంతా చూశారు, వచ్చేస్తుంది, డబ్బులు పడిపోతున్నాయి. అటువంటి పరిస్థితి ఇప్పుడు కూటమి ప్రభుత్వం హయాంలో ఉంది. అంటే రైతుకి సంబంధించి అన్నదాత సుఖీభవ కార్యక్రమం సజావుగా జరుగుతూ ఉంటే ప్రతి సీజన్లో వచ్చింది ఎప్పుడు 24 జూన్ జూలైలో, ఇంకా అప్పటికి సీజన్ అయిపోయింది కదా, అందుకని ఆ సీజన్ ఇవ్వలేదు, నెక్స్ట్ సీజన్ నుంచి ఇవ్వటం మొదలుపెట్టారు. దానికి 3 సంవత్సరాల నుంచి ఇవ్వట్లేదు అంటే అసలు గవర్నమెంట్ వచ్చిందే 2 సంవత్సరాలు కదా అయింది, 3 సంవత్సరాల నుంచి ఇవ్వట్లేదు అని చెప్పి వార్త రాసుకున్నారు. అందుకని ఇక్కడ రైతు సంక్షేమం అంటే నేను బటన్ నొక్కాను అని చెప్పుకున్నంత ఇది కాదు. ఇది మొత్తం ప్రాక్టికల్గా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చెయ్యాలి. రాయలసీమలో నేను రాయలసీమ టైగర్ని అంటావు, రాయలసీమకి మొత్తాన్ని ఉద్ధరించానంటావు. అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఒక రెడ్డి దొర, ఆయన మేధావి అని చెప్పుకుంటాడు, రాయలసీమ కోసం పోరాటం చేస్తుంటాడు. ఆ రాయలసీమ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత నుంచి రాయలసీమకు అన్యాయం జరుగుతుందని ఉద్యమం చాలా చేస్తున్నాడు. బాగా జగన్మోహన్ రెడ్డి బాగా డబ్బులు ఇస్తున్నట్టున్నాడు. బాగా ఆయన రాయలసీమకు అన్యాయం జరుగుతున్నది అది ఇది అని చెప్పి ఏదో ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఒక రెడ్డి గారు. ఎవడు రావట్లేదో అందరికీ అర్థమైంది. అటువంటి రాయలసీమలో డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ. మరి ఈ రెడ్డి గారు ఏమయ్యాడో నాకు తెలియదు. మరి అప్పుడు 5 సంవత్సరాలు ఏం చేశాడు? రైతులకి, హార్టికల్చర్ రైతులకి డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఎందుకు ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి అని అడిగాడా ఈ రాయలసీమ రెడ్డి గారు? భగవాన్ సత్య సాయిబాబా డ్రింకింగ్ వాటర్ స్కీముకి మెయింటెనెన్స్కి డబ్బులు ఇవ్వక ఆపేశాడు మొత్తం. అప్పుడు అడిగాడా ఈ రాయలసీమ రెడ్డి గారు? అదేంటండి భగవాన్ సత్య సాయిబాబా స్కీమ్కి ఎందుకు ఇవ్వట్లేదని అడిగాడా? అడగలా.
ఇప్పుడు వచ్చి రాయలసీమకు అన్యాయం జరుగుతున్నది అని ఉద్యమం చేయడానికి 2 ఏళ్ల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. ఎవడు రావట్లేదు. అందరికి అర్థమైపోయింది, ఈ గేమ్ అర్థమైపోయింది. అంటే రైతులకి నిజంగా మేలు చేసే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అనేది వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు కన్విన్స్ అయ్యారు. అందుకనే ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ క్రమం తప్పకుండా అన్నదాత సుఖీభావ ఫండ్స్ని రైతుల ఖాతాల్లో వేస్తూ ఉన్నారు. ఇదే నమ్మకం. సో దుర్గాకుమార్ గారు, వాస్తవానికి రైతులకి అత్యంత ముఖ్యంగా కావాల్సింది నీరు. ఆ నీటికి సంబంధించి ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి. ఒక్క ప్రాజెక్టు కూడా కనీసం కంప్లీట్ చేయలేదు. కంప్లీట్ చేయకపోగా ఇప్పుడు వచ్చేసి రైతుల గురించి మాట్లాడుతున్నారంటే ఎలా? ఇప్పుడు పోలవరం కావచ్చు, లేదా వెలుగొండ ప్రాజెక్ట్ కావచ్చు. వెలుగొండ ప్రాజెక్ట్ అయితే మరీ దారుణం. ఇంకా పూర్తిగా ఆ యొక్క టనల్లో మిషన్ ఇరుక్కుపోయి ఉంటే దాన్ని జాతికి అంకితం చేశారు. దాదాపు 3,000 కోట్లు ఇంకా పనులు మిగిలిన్నా సరే జాతికి అంకితం అని చెప్పేసి స్వయాన అప్పటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేశారు అందరికీ. సో ఇలాంటి అబద్ధాలు ఆడి కనీసం ప్రాజెక్టులు కూడా పూర్తిగా ఇంకా ఏదైతే చేయకుండా అడిగిన ప్రతిసారి వి విల్ ఫినిష్ ఇట్ 2021 అని చెప్పి అసెంబ్లీ సాక్షి వాళ్ళు చాలా చెప్పారు. బుల్లెట్ దిగిందా లేదా ఇలాంటి మాటలు ఉన్నాం. అంబటి రాంబాబు గారు అయితే నాకు డయాఫ్రామ్ వాళ్ళే అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదు, ఎవరికి అర్థం కాదని చెప్పాను. నిజంగా ఇప్పుడు ఏంటి దీని గురించి మీరేం చెప్తారు? ఆలుగడ్డకి ఉల్లిగడ్డకి తేడా తెలియని జగన్మోహన్ రెడ్డి గారికి రైతుల గురించిన కన్సర్న్ అంటే శ్రద్ధ ఏముంటుందండి. తర్వాత నీటిపారుదల ప్రాజెక్టుల గురించిన శ్రద్ధ ఏముంటుంది. అన్నమయ్య ప్రాజెక్ట్ ఆయన జిల్లాలో ఉండడానికి మినిమం మెయింటెనెన్స్, గ్రీజు ఇలాంటివి కూడా ఇవ్వకుండా గేట్లు కొట్టుకుపోతే కూడా దాన్ని పలకరిస్తానికి కూడా వెళ్ళని వ్యక్తి. దాదాపు 40 మంది చనిపోయారు. వెళ్ళా అంటే అసలు ఒక ప్రాజెక్ట్స్కి ఏమేమి అవసరం అవుతాయి, మీరు కొత్త ప్రాజెక్టులు కట్టకపోయాడు. ఆ గేట్లు మెయింటెనెన్స్కి, చైన్స్కి గ్రీజ్ పెడతాం అనేది ఉంటుంది. ఆయనకి అసలు అది తెలియదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వ్యక్తి కాదు. అటువంటి చిన్న అంశాలు ఆయనకి తెలియదు. ఆయనకి తెలిసిందల్లా ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా, అప్పటికే లేకపోతే ఒక పెద్ద సీనియర్ లీడర్ కొడుకుగా హైదరాబాద్లో ఉండి షేర్ మార్కెట్లో ఇన్వెస్టులు చేయటం, ఇక్కడ ఫీట్లు చేయటం. తర్వాత మా నాన్న ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా నేను డబ్బు ఈజీగా సంపాదించుకోవచ్చు అనే స్కీములు వేసుకోవటం తప్ప ఒక సాధారణ మనిషి, ఒక రైతు, అతను పంటలు ఏ విధంగా ఉంటుంది, పంటల తీరు ఎలా జరుగుతాయి, ఏ పంట వేస్తారు, వరి ఎట్లా పండుతుందో కూడా ఆయనకి తెలియదు. ఏదైనా చెట్లకు కాస్తాయి అని అనుకునే తీరు మనిషి ఆయన. తప్పులేదు ఆయనకి, ఎందుకంటే ఆయన ఎప్పుడు వరి పొలాలు చూసిన మనిషి కాదు. వాళ్ళు గనుల్లో పుట్టి గనుల్లో పెరిగారు. ఎవడో గన్ని ఆక్రమించి అక్కడి నుంచి మొదలెట్టి ఇక వెనక్కి తిరిగి చూడకుండా వీళ్ళు ఊళ్ళని గ్రామాలని తగలబెట్టుకుంటా ఒక ఫ్యాక్షన్ ఫ్యామిలీతో వెళ్ళినాళ్ళు. వాళ్ళకి మినువులకి, కందులకి, పెసలకి వీటి గురించి ఏం తెలుసు ఆయనకి? రైతులు అసలు ఎక్కడ పండించుకుంటారో, అసలు వీళ్ళకి గిట్టుబాటు అవుతుందా లేదా, వాతావరణ ప్రతికూల పరిస్థితులు వస్తే వాళ్ళ జీవాల కడగళ్ళు ఎట్లా ఉంటాయి, వాళ్ళ పిల్లల చదువులకి ఎట్లా ఉంటుంది. ఇప్పుడు అందుకే అమరావతి రైతులకి కౌలు ఎందుకు ఇవ్వలేదంటే వాళ్ళకు కూడా గనులు ఉంటాయి అని అనుకుంటాడు అతను. మాకుండట్టే బై రైట్స్ గనులు ఉంటాయి, అవి వస్తాయి కాబట్టి ఏముంటుంది పొలాల్లో పండి వచ్చేది. వాళ్ళకేం పెద్ద పొలాల మీద పండించేది ఉండదు. ఊరికే రూపులపాయ ఎస్టేట్ ఉందా అంటే ఉంది. ఎందుకు? అది ఒక మెహర్బానీ. ఏదన్నా ఇట్లాంటి తగిలి అనుకోండి, అదిగో అక్కడి నుంచి అగ్రికల్చర్ ఇన్కమ్ వచ్చిందని చూపించుకోవడానికి పనికి వస్తాయి. లేదు అండర్ గ్రౌండ్లో దాయాల్సినంత డబ్బు కనుక వస్తే ఒక సీక్రెట్ ప్లేస్ ఉంటుంది అంతే తప్ప వాళ్ళకి దాంట్లోనే రావాలి తినాలని కాదు కదా. ఇక బైరైటైస్ గన్లు కూడా పోయే టైంకి క్విడ్ ప్రోకో వచ్చింది. ఇంకా బైరైటైస్ గన్లన్నా తవ్వాలి, అవన్నీ మార్కెట్ చేయాలి. ఒక్కోసారి అందులో కూడా చిన్న చిన్న కష్టాలు నష్టాలు ఉండొచ్చు. క్విడ్ ప్రోకోకి ఏముంది? నీకు ఒక 5,000 ఎకరాలు రాసిస్తా, అయ్యే సీఎం ఉండే సార్. అదే అన్నా, ఆయన సీఎం అయ్యాడు. 5 ఏళ్ళు ఒక్క నిమిషం వేస్ట్ పోకుండా అవి తీసుకెళ్ళి ఫైల్ మీద ఆయన సంతకం పెడతాం. ఈయన క్విడ్ ప్రోకో ద్వారా సంపాదించేసి విచ్చలవిడిగా దెబ్బేసిపోయాడు. ఇవాళ సామాన్య రైతుల గురించో సామాన్య విషయాల గురించి ఆయనకి ఏం తెలుస్తుంది? మీరు అడిగారు ప్రాజెక్టులో ఒక్క ప్రాజెక్ట్ అయినా నీళ్లు ఇవ్వలేదని. నీళ్ళు ఇస్తే ఏమొస్తుంది అనుకున్నాడు. అక్కడికి ఎవరో చెబితే నీ బోటి ఆయన చెబితే కుప్పం దగ్గర తీసుకెళ్ళి ఒక గేటు, పాత గేట్ అక్కడ తీసుకెళ్ళి దాన్ని అక్కడ నిలబెట్టి కాసేపు అటు ఇటు గెడబొంగులు పెట్టి సపోర్ట్ ఇచ్చి 4-5 ట్యాంకర్లు తెచ్చి నీళ్లు ఎగువను పోసాడు. పోసి ఈయన వచ్చే టైంకి ఆ గేట్ని పక్కకి జరుపుతారు అన్నట్టు. బుర్ర నీళ్ళు వెళ్తాయి, వీడియోలు తీస్తారు.
ఆ వీడియోలు తీయగానే ఆ గేట్ అద్దెకిచ్చిన పౌండరీ ఆయనేమో అది గేటు లారీలో వేసుకెళ్ళిపోయాడు. ఈ 4-5 ట్యాంకర్లు నీళ్లు తెచ్చినాడికి ఆడికి కిరాయి ఆడికి ఇచ్చేశారు. అవి ఏమన్నా తడుస్తూ ఎక్కడన్నా భూమి అట్లాంటి ప్రాజెక్టులు చేశాడు, చేయలేదని కాదు. సినిమా ఈ మీడియా వాళ్ళ కెమెరాలకి 2-3 సెకండ్లు తీసుకెళ్ళిపోవటానికి దాన్ని ఏమంటారు, బయట అంటారా మీరు, ఆ బయటలకు కావాల్సినటువంటి ప్రాజెక్టులు కట్టాడు, అయిపోయినాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన సొంత నియోజకవర్గానికి కూడా నీళ్ళు ఇచ్చాడు, పులివెందులకు కూడా. ఆయన ఏమి వివక్ష చూపించాలి, ఆయన నా సొంత నియోజకవర్గానికి అని నీళ్లు తీసుకెళ్తా కానీ మిగిలిన వాళ్ళకి తీసుకెళ్ళనని కాదు, ఆయన సొంత నియోజకవర్గాన్ని కూడా అలాగే చూశాడు. రాష్ట్ర ప్రజలందరినీ ఎంత ఏహ్య భావంతో చూశాడో, వ్యతిరేక భావంతో చూశాడో, శత్రుభావంతో చూశాడో, సొంత తల్లిని చెల్లిని కూడా అట్టాగే చూశాడు. అంతేగాని నా సొంత తల్లి అని ప్రేమ చూపించడం, చెల్లి అని ప్రేమ చూపించడం ఏం లేదు. అందరితో పాటే వాళ్ళు. అది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే కుప్పం దాకా పులివెందల దాకా నీళ్ళు తీసుకెళ్తే కూటమి ప్రభుత్వం తీసుకెళ్ళినటువంటి నీళ్ళకి జగన్మోహన్ రెడ్డి వచ్చి జలహారతులు పడతాడు. ఇప్పుడు ఏదో చెప్తారు కదా సామెత, ఆవు ఎక్కడ కట్టినా పర్లేదు మా దొడ్లో ఈనాలి అనే సామెత. ఇప్పుడు ఎవరు తెస్తే ఏంది, పులివెందుల్లో ఆయన తెలుసు కాబట్టి వాటికి తిప్పటానికి, పళ్ళెం తిప్పటానికి ఏముంది, నీళ్ళు ఎవరిచ్చారనేది వేరే మాట. అక్కడ వాళ్ళు ఏమనుకుంటారు, చూసిన వాళ్ళు ఆయన పైకి వెళ్ళి వదిలి కిందకు వచ్చాడు కావను ఆర్తపడతానికి అనుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళపోవటం ఆయన తప్పు, ఆయన మీద హత్యానేరం పెట్టినప్పుడు మౌనంగా ఉండటం ఆయన తప్పు. ఖండించాలి కదండి. నేను చేయని నేరాన్ని నా మీద వేసినప్పుడు ఏమయ్యా, నేను ఎక్కడ చంపాను, నా చేతులకి ఏమన్నా రక్తం ఉందా, ఆ గొడ్డల కదిరి నుంచి నేను తెచ్చానా అని చెప్పుకోవాలి కదండి. ఆ రోజు నేను విజయవాడలో ఉన్నాను, నా సెక్యూరిటీ వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు, ఏదన్నా ఇన్ని చెక్ పోస్టులు ఉన్నాయి కదా, ఎక్కడన్నా నా కాన్వాయ్కి సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ చూపించమనండి. అదే గూగుల్ టేక్అవుట్ ద్వారా అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర చూపించారు కదా. అట్లా ఈయన ఫోన్ మూమెంట్ కూడా తెలియాలి కదా. అందుకు ఫోన్ మూమెంట్ కాదు, ఈయన వెళ్తే రవితేజంగా అన్నట్టుగా బోల్డ్ మంది సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళందరూ కూడా కేంద్ర సంస్థల ఆధీనంలో పనిచేస్తారు. ఒక్క అంగుళం కదిలినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఆయా కార్యాలయాలకి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి కదండి. ఎక్కడ విజయవాడ, ఎక్కడ పులివెందుల, అది ఆర్ట్ టైంలో 3 ఆయన నెలనిస్తారు అసలు ఆ సెక్యూరిటీతో కదా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసినవి చెప్పుకోలేకపోతే, చంద్రబాబు గారు కట్టిన ప్రాజెక్టులలో నేనే కట్టానని చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి అది ఆయన తప్పెట్ట అవుతుంది, అదే క్రెడిట్ చోరీ ఆయన తప్పెట్ట అవుతుంది. తర్వాత అంబటి రాంబాబు కూడా నాలాగా BA చదివిన ఆయనకి పోలవరం ప్రాజెక్టు అందులో లేటెస్ట్ ప్రాజెక్టు, అది బహుళార్థక సాధక ప్రాజెక్టు. ఇంకా లేటెస్ట్ టెక్నాలజీలన్నీ గుప్పిస్తే ఆయన అది ఎట్ట చదువుతాడు, నాకే అర్థం కావటం లేదంటే నీకు ఎట్ట అర్థం అవుతుంది, అర్థం కాదు. అట్లాగే ఆయన బుల్లెట్లు అన్నారు మీరు, ఆ సినిమా అనిల్, ఆయన డెంటల్ డాక్టరు, ఆయన తీసుకొచ్చి భారీ నీటిపారుదల శాఖ పడితే ఈయనకి ఆలుగడ్డకిను ఉల్లిగడ్డకి ఎట్టా తేడా తెలియదు, ఆయనకి కూడా అసలు ఈ ప్రాజెక్టుల గురించి కానీ వ్యవసాయం గురించి తెలిసిన మనిషి కాదు ఆయన కూడా ఒక గాలిపాటులో వచ్చాడు. ఈయన ఎట్టా ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన కూడా అక్కడ గెలుపు అట్టాగా అయింది. ఆ తర్వాత అక్కడ గెలవలేవురా నాయన నరసరావుపేట తీసుకెళ్లారు, నరసరావుపేటలో కూడా ఓటమి చెంది ఇప్పుడు సర్దుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఏ వర్గానికి ఎట్లా మేలు జరగలేదో రైతులకు కూడా జరగలేదు, ఏ నీటిపారుదల ప్రాజెక్టు కూడా అమలు చేయలేదు, ఉండాటిని కూడా మెయింటైన్ చేయలేదు. అది ఆ తప్పు ఏదన్నా ఉందంటే అటువంటి వాళ్ళని ఎన్నుకున్న ప్రజలదే కానీ నాది కాదంటాడు, నేరం నాది కాదు ఆకలిదన్నట్టు.